దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనము మరలా చదువుదాం. మనం కొనసాగిస్తే, ఇస్సాకారీయుల్లో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినది ఏదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200 వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండేరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వదిగా పిల్లరా, ఇస్సాకారీయులు ఎలాంటి అనుభవం కలిగిన వారు అని అంటే పెద్దల ఆజ్ఞకు బద్ధులైన వారు. పెద్దల ఆజ్ఞకు బద్ధులైన వారు. ఇస్సాకారీయుల్లో 200 మంది అధిపతులు ఉన్నారు. వారు ఎవరు అని అంటే సమయోచితమైన జ్ఞానము కలిగిన వారు. ఆ 200 మంది ఎవరు అని అంటే ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయకూడదో సమస్తం తెలిసిన వారు. ఇప్పుడు అలాంటి వారు ఏం చెబితే ఆ మిగిలిన వారందరూ కూడా ఆ 200 మంది చెప్పినటువంటి మాటను ఏం చేస్తున్నారట, కాదనకుండా వీరందరూ వారి ఆజ్ఞకు బద్ధులయ్యి వారు ఆ ప్రకారము జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు కూడా పెద్దల మాటకు నువ్వేం చేయాలి? విధేయత చూపాలి. పెద్దల ఆజ్ఞకు నువ్వు విధేయత చూపాలి. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది బిడలు తల్లిదండ్రుల యొక్క మాటకు అవిధేయులుగా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే వారికి ఏది తెలియదు అనుకోవడం. సహోదరి సహోదరుడా, నీ తండ్రికి ఏది తెలియంది కాదు, నీ తల్లికి ఏది తెలియంది కాదు. వారు నీ వయసు నుండి వచ్చిన వారే. వారు నీకంటే చాలా అనుభవాలు చూసేసిన వారు, అనుభవించిన వారు. అనుభవపూర్వకంగా వారు ఏ మాట చెప్పినా వారు మాటకు లేక వారి ఆజ్ఞకు నువ్వు బద్ధురాలుగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, అంతా నాకే తెలుసు, ఇప్పుడు వారికి ఏం తెలుసు అనుకోవడం నీ అజ్ఞానం అంతే. పిల్లరా, పెద్దలు అని వారిని ఊరికనే అనరు. పిల్లరా, వారు అనేక రకాలైన అనుభవాలు కలిగిన వారు కనుక వారిని పెద్దలు అని అంటారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అదేంటో కానీ ఎవరి మాటని లెక్క చేయు. ఇటు తండ్రి మాటతో నీకు పని ఉండదు, ఇటు తల్లి మాటతో పని ఉండదు. అలాగని ఎవరి మాట వింటావో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు నీ జీవితంలో ఎవరిని లెక్క చేయు. పిల్లలు, ఎవరి మాటని తీసుకో. ఏదో నీకు నష్టం కలిగించే మాట వారు చెప్తున్నారు అన్నట్లుగా. ఈరోజు ఎందుకు తీసుకో నాకు అర్థం కాదు. లేకపోతే చెప్పేవారిని నువ్వేమనుకుంటున్నావు? నీ అంత జ్ఞానం కూడా వారికి లేదని అనుకుంటున్నావా? ఏమో మరి. ఈరోజు నేను అంటున్నాను, నీ మంచి కోరి ఎవరు ఏ మాట నీతో మాట్లాడినా, లేక ఏ విషయం నీకు చెప్పినా, లేక ఏ విషయమై నేను హెచ్చరించినా, నేను గద్దించినా, వారి యొక్క ఆజ్ఞకు నువ్వు బద్ధురాలుగా నువ్వు జీవించాలి. మనం లోబడే వారిగా మనం ఉండాలి. తద్వారా మనకు అది దీవెనే, ఆశీర్వాదమే అని దేవుని సాకునిగా నేను తెలియజేస్తున్నాను. ఇక మీదట నీ తల్లిదండ్రుల యొక్క మాటకు నీవు లోబడు. ఇక నుంచి నీ మేలు కోరి చెప్పేవారి మాటకు నువ్వు విధేయత చూపు. ఇక నుండి నీ యొక్క ఆత్మీయ ప్రయోజనాన్ని లేక నీ ఆత్మ క్షేమాన్ని కోరుతున్నటువంటి నీ ఆత్మీయ తండ్రి, నీ సేవకుడు చెప్పేటువంటి మాటను నువ్వు అంగీకరించు. ఆ మాటను తీసుకుని ఆ ప్రకారము జీవించగలిగితే ఇస్సాకారీయులు పొందినటువంటి విజయాన్ని నీవును నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞకు లోబడేవారిగా మనం జీవిద్దాం. పిల్లల, దేవుడు ఏ మాట చెబితే ఆ మాటకు పిల్లల బద్ధులమై పిల్లల మనము బ్రతికేవారిగా మనం జీవిద్దాం.